విజయవాడలో సంచలనం సృష్టించిన జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఫిర్యాదుతో ఖాదర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. బాధిత యువతి ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ డ్రింక్లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేసినట్టుగా యువతి ఆరోపిస్తున్నారు. నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేశారని బాధితురాలు పేర్కొంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఖాదర్ ఫిట్నెస్ సలహాలు ఇచ్చాడని, తర్వాత తనను ఒక ప్రైవేట్ హోటల్కి రమ్మని పిలిచాడని యువతి పేర్కొంటున్నారు. విజయవాడలో జిమ్ ట్రైనర్ గురించి ఏదైతే నడుస్తుందో అది నేనే, అబ్దుల్ ఖాదర్ అన్నమాట నా పేరు. ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ అలిగేషన్ ని నేను ఇప్పుడు బయటికి తీయడానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అనమాట. ట్రాప్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నాకు క్యాన్సర్ ఉందని అని చెప్పి నన్ను ఎంత బ్లాక్ మెయిల్ చేసిందంటే అంత బ్లాక్ మెయిల్ చేసి ఫోర్స్ చేసి నాకు పానిక్ అటాక్ వచ్చేస్తుంది, నా చేతులు ఊగిపోతున్నాయి అని చెప్పి నేను ఇప్పుడు బయటికి రాను, నాకు ఓపిక లేదని చెప్పినా కూడా అమ్మాయి నేను బయటకు వచ్చేసాను, నేను ఇంటికైతే వాళ్ళను రావాల్సింది నన్ను ఫోర్స్ చేసి రూమ్ కి తీసుకెళ్లి తాగిపించి నన్ను ఇదంతా చేసింది. ప్రతిదీ అమ్మాయి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిదీ అమ్మాయి డబ్బులకి నాకు ట్రాన్సాక్షన్ చేసింది అనమాట. తాగడానికి ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్. ఈ అలిగేషన్ ఫాల్స్ అలిగేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మేము రోడ్డును పడ్డాము. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోదాం అంటున్నారు. వాళ్ళు నేనే చచ్చిపోవడానికి రెడీగా అవుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ వద్దురా ధైర్యం చేసి చెప్పరా అని చెప్తే ఇప్పుడు నేను బయట తీసుకెళ్ళా వీడియోలు. విజయవాడలో జిమ్ ట్రైనర్ గురించి ఏదైతే నడుస్తుందో అది నేనే, అబ్దుల్ ఖాదర్ అన్నమాట నా పేరు. ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్